Hi students, in this video I am explaining about thallium nitrate oxidation. Generally, alkenes and alkynes can be oxidized with thallium nitrate. Due to some of the advantages. First one is oxidation. These alkenes or alkynes undergo oxidation with thallium nitrate possible in room temperature. That is first advantage of why thallium nitrate oxidized only alkenes and alkynes. Second advantage is carbon thallium formed bond is very weak. That's why it is easily break to form carbocation intermediate. This carbocation undergo further rearrangement to form stable product. This is second advantage. Third advantage is thallium plus 3 gains 2 electrons in this oxidation, converts into thallium plus 1 oxidation state. This is very energetically favorable oxidation state for thallium. That's why thallium nitrate is used for oxidizing agent in the case of alkenes and alkanes. I'm going to explain the applications of thallium nitrate. First of all, it oxidizes alkenes. Alkenes on reaction with thallium nitrate in the presence of methanol give carbonyl compound or 1,2 glycol dimethyl ethers. First of all, we get 1,2 glycol dimethyl ethers as 52% of yield. In this reaction, 28% of the yield we get as carbonyl compounds. This is majorly depends on reaction conditions and substituents present in a reaction. I'm going to explain the mechanism. First of all, we consider alkene. ఫస్ట్ ఆల్కిన్ కన్సిడర్ చేసుకుంటే థాలియం నైట్రేట్ ఎలా రాయొచ్చమ్మా TlO కదా, థాలియం నైట్రేట్ TlNO3 థ్రైస్. సో NO3 అంటే NO2 అని రాయొచ్చు కదా. అవి మనకి థాలియం దగ్గర 3 మోల్స్ ఉన్నాయి. ONO2 థ్రైస్ 3 మోల్స్ ఉన్నాయి. దానిలో 2 మోల్స్ని మనం ఇలా రాసుకొని అనదర్ మోల్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే మన కన్వీనియన్స్ కోసం ఇలా రాసుకోవచ్చు. 2 మోల్స్ కింద రాసుకున్న అనదర్ మోల్ మనకి రియాక్షన్లో అవైలబుల్గా ఉండడం కోసం ఇలా రాస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ థాలియం ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి. ఈ థాలియం ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయింది. నెక్స్ట్ ఆల్కీన్లో ఈ కార్బన్ బాండ్ కూడా బ్రేక్ చేసాం. నెక్స్ట్ ఈ కార్బన్ బాండ్ బ్రేక్ చేసినప్పుడు దిస్ కార్బన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ దిస్ కార్బన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో దిస్ అటాక్ అండ్ electron deficient thallium. So there is a bond formed between carbon and thallium. థాలియంకి కార్బన్కి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ NO3 అనేది పైన మనం యారో మీద రిప్రజెంట్ చేసినట్టుగా బాండ్ బ్రేక్ అయ్యి NO3 మైనస్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ మన రియాక్షన్ కండిషన్స్లో మిథనాల్ యూస్ చేస్తున్నాం కదా, MEOH. దిస్ బ్రేక్స్ లైక్ MEO మైనస్ H ప్లస్. సో రియాక్షన్లో మనకి MEO మైనస్ అనేది అవైలబుల్గా ఉంది కదా, ఆ MEO మైనస్ అనేది కార్బోక్యాటయన్ దగ్గర సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. దిస్ కార్బోక్యాటయన్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అగైన్ మన దగ్గర మిథనాల్ అనేది ప్రజెంట్ అయింది కదా, సో ఈ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, ONO2 మైనస్ కింద ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ థాలియం దగ్గర ఛార్జ్ న్యూట్రలైజేషన్ కోసం ఈ బాండ్ కూడా బ్రేక్ చేసామనుకోండి, ఏమొస్తుంది, ఛార్జ్ న్యూట్రల్ అయ్యి TlONO2 కింద ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ వచ్చిందమ్మా, పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అగైన్ రియాక్షన్లో మనకి OCH3 దట్ ఈజ్ OMe మైనస్ అనేది అవైలబుల్గా ఉంది కనుక అగైన్ దిస్ రియాక్ట్ విత్ దిస్ కార్బోక్యాటయన్ టు ఫార్మ్ 1,2 glycol dimethyl ether as a
major product, that is 52% of yield. Next second product ఎలా ఫామ్ అయిందో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we consider alkene and reaction with thallium nitrate. మనకి ఫస్ట్ స్టెప్లో కార్బోకేటయాన్ ఫామ్ అయింది కదా, ఇక్కడ వరకు స్టెప్ అనేది ఇక్కడ వరకు బోత్ రియేజెంట్స్ బోత్ ప్రొడక్ట్స్ దీనికి కూడా సేమ్ అక్కడ వరకు ఫస్ట్ స్టెప్ అనేది కామన్గానే జరుగుతుంది, సేమ్గానే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి మిథనాల్ యూస్ చేసినప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుందంటే కార్బోకేటయాన్ దగ్గర మెథనాల్ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇందాక లాస్ట్ కేసులో అయితే కనుక NO2 అనేది అగైన్ ఎలిమినేట్ అవుతుంది. కానీ ఈ కేసులో NO2 ఎలిమినేట్ కాదు, ఈ కార్బన్ థాలియం బాండ్ మాత్రమే బ్రేక్ అవుతుంది. కార్బన్ థాలియం బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుందంటే TLONO2 ట్వైస్గా ఫామ్ అవుతుంది. ట్వైస్ అక్కడ TLONO2 ట్వైస్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ ప్రజెంట్ అయింది కదా, ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉంది. సో ఈ హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉన్న హైడ్రోజన్ని మనం ఇలా బాండ్ బ్రేక్ చేసామనుకోండి, అప్పుడు ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది, ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్ వస్తుంది. ఆల్రెడీ థాలియం కార్బన్ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ప్రజెంట్ అయ్యింది. సో దేర్ ఈజ్ ఏ న్యూ డబల్ బాండ్ ఫార్మ్డ్ ఎట్ దీస్ 2 కార్బన్స్. డబల్ బాండ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ మనం హైడ్రోలిసిస్ చేసామనుకోండి, హైడ్రోలిసిస్ చేసినప్పుడు ఆక్సిజన్ CH3 ఇలా ఉంది కదా, ఈ బాండ్ బ్రేక్ అయ్యి OH కింద ఎలిమినేట్ అయ్యి ఫైనల్లీ వీ గెట్ కీటోన్ ఆర్ C డబల్ బాండ్ O CH3. ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చాక కీటోయినోల్ టాటమిజం ద్వారా ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ థాలియం నైట్రేట్. ఆల్కిన్స్ తీసుకున్నాం కదా, ఈ ఆల్కిన్స్ దగ్గర మనకి థాలియం నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా మనం ఈ కేసు తీసుకున్నప్పుడు మాత్రం దిస్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, కీటోన్ ప్రోడక్ట్ ఎలా అయితే ఫామ్ అయిందో ఇక్కడ కూడా మనకి ఆల్డిహైడ్ ప్రోడక్ట్ అనేది మేజర్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ HNO3 మనకి ఈ ఎరైల్ ఎసిటాల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ HNO3 తీసుకుంటే కనుక ఈ ప్రోడక్ట్ అనేది ఈ రియాక్టెంట్ గివ్స్ ఎరైల్ ఎసిటాల్డిహైడ్. దిస్ ఈజ్ ఎరైల్ గ్రూప్, దిస్ ఈజ్ ఎసిటాల్డిహైడ్ గ్రూప్. ఫైనల్లీ కాల్ ఎరైల్ ఎసిటాల్డిహైడ్ అనేది ఫైనల్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుందో ఫర్దర్గా చూద్దాం. సో ఆక్సిడేషన్ ఆఫ్ ది సైక్లిక్ ఆల్కిన్స్ ప్రొసీడ్ బై అన్ ఆక్సిడేటివ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ రింగ్ కాంట్రాక్టెడ్ ప్రొడక్ట్. ఇక్కడ మనకి థాలియం నైట్రేట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్లో ఈ బాండ్ బ్రేకింగ్ జరిగి థాలియంతో ఇక్కడ బాండ్ ఫార్మింగ్ జరుగుతుంది. ఇక్కడ కార్బోకేటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కార్బోకేటయాన్ అనేది మోర్ స్టేబుల్ కార్బోకేటయాన్ కాదు. టు గెట్ మోర్ స్టేబుల్ కార్బోకేటయాన్ రింగ్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్బోకేటయాన్ దగ్గర మన దగ్గర రియాక్షన్లో OMe మైనస్ అనేది అవైలబుల్గా ఉంది కదా, అది రియాక్ట్ అయ్యి కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి 5 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ కోసం రింగ్ కాంట్రాక్షన్ ప్రోడక్ట్ రావడం కోసం థాలియం అనేది ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, ఈ కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ మనం ఈ బాండ్ బ్రేక్ చేస్తామనుకోండి, ఈ బాండ్ బ్రేక్ చేస్తే కనుక ఈ బాండ్ ఇలా బ్రేక్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, అంటే మిథైల్ గ్రూప్ అటాచ్ చేసిన కార్బన్ OCH3 అటాచ్ చేసిన కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది ఈ కార్బన్ దగ్గర, రెండు కలిపి మనకి 5 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. 5 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా 5 మెంబర్డ్ రింగే కదమ్మా అది, 5 మెంబర్డ్ రింగ్ ఫామ్ అయ్యి దిస్ టైప్ ఆఫ్ కార్బోకేటయాన్ అనేది ఫామ్ అవుతుంది 5 మెంబర్డ్ రింగ్ పైన. అగైన్ మిథనాల్ అనేది మన రియాక్షన్లో అవైలబుల్గా ఉండడం వల్ల ఇక్కడ ఈ కార్బోకేటయాన్ దగ్గర OCH3 రియాక్ట్ అయ్యి ఫైనల్లీ we get this type of product as a major product. This is about oxidation of alkenes.
I'm going to explain the oxidation of alkanes. Alkanes తీసుకుంటే కనుక మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆల్కైన్స్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనో ఆల్కైల్ ఎస్టైల్స్ని తీసుకుంటే కనుక మనకి యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే డై ఎరైల్ ఆల్కైన్స్ని తీసుకుంటే కనుక బెంజైల్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ బెంజైల్. మీరు ఆల్రెడీ బెంజైల్ మెకానిజమ్స్ చూసుంటారు కదా, బెంజైల్. అదే డై ఆల్కనైల్స్ని తీసుకుంటే కనుక ఎసెలోయిన్స్ ఫామ్ అవుతాయి. ఎసెలోయిన్స్ ఫార్మ్డ్ యాజ్ ఏ మేజర్ ప్రొడక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ ఆల్కిన్స్ చెప్పుకున్నట్టుగానే ఆల్కైన్స్లో కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సపోజ్ మనం దీన్ని ఎలా ఫామ్ అయిందో, ఈ టైప్ ఆఫ్ మెకానిజంలో ఎలా ఫామ్ అయిందో, ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఎలా ఫామ్ అయిందో మెకానిజం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ థాలియం నైట్రేట్. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే, ఈ థాలియం నైట్రేట్ దగ్గర బాండ్ బ్రేక్ చేసామనుకోండి. బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కార్బన్ కదా ఈ కార్బన్. సో ఈ కార్బన్ దగ్గర థాలియం అనేది బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ థాలియం నైట్రేట్ని ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్గా రియాక్షన్ కండిషన్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ ఉంది? ఈ కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. రియాక్షన్ కండిషన్స్లో మనం వాటర్ ప్రజెంట్ అయి ఉంటుంది కనుక ఆ కార్బన్ దగ్గర మనకి OH2 అనేది ఫామ్ అవుతుంది, బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అంటే మనకి ఇలా ఫామ్ అవుతుంది H2O కదా, H. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అయ్యి ఫైనల్లీ వీ గెట్ కార్బన్ OH. ఈ కార్బన్కి ఎడ్జసెంట్గా ఉన్న కార్బన్ దగ్గర థాలియం బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో డబల్ బాండ్ని పాలరైజ్ చేసినప్పుడు, ఈ డబల్ బాండ్ని పాలరైజ్ చేసినప్పుడు ఒక OH గ్రూప్ అటాక్ అవుతుంది. మనం H2O రియాక్షన్ కండిషన్ మెయింటైన్ చేయడం వల్ల అలానే థాలియం కూడా దానికి అటాక్ చేయబడుతుంది. ఓకే, ఇలా ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టెప్లో మనం దీన్ని రియాక్టెంట్ కింద తీసుకున్నప్పుడు 1 to aryl షిఫ్ట్ జరిగింది అనుకోండి. 1 to aryl షిఫ్ట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే NO2 అనేది బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఈ థాలియం కార్బన్ బాండ్ కూడా బ్రేక్ అవుతుంది. ఈ ఫినైల్ గ్రూప్, దీన్నే ఎరైల్ అని కూడా అంటాం కదా, ఆ ఎరైల్ గ్రూప్ అనేది ఇక్కడ నుంచి ఈ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఈ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ కూడా బ్రేక్ చేసామనుకోండి. సో న్యూ డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కార్బన్కి ఆక్సిజన్కి న్యూ డబల్ బాండ్ ఫామ్ అయ్యి వీ గెట్ దిస్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్. నెక్స్ట్ మనం H+తో రియాక్షన్ చేస్తే కనుక ఈ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి కదా, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సబ్స్ట్రాక్ట్ దిస్ హైడ్రోజన్ మనకి ఇలా OH+ కింద ఫామ్ అవుతుంది. అది OH+ కింద ఫామ్ అయ్యాక అగైన్ మనం దీని నుంచి H+ అలానే ఇక్కడ నుంచి CO రెండు ఎలిమినేట్ చేసేస్తే కనుక H+CO విడిగానే సపరేట్గా ఎలిమినేట్ చేస్తే వీ గెట్స్ దిస్ ప్రొడక్ట్. దీనిలో నెక్స్ట్ మనం ఈ బాండ్ ఇలా పాలరైజ్ చేసాం డబల్ బాండ్ని, అలానే ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ని ఇలా పాలరైజ్ చేసాం. సో పాలరైజ్ చేసినప్పుడు వీ గెట్ దిస్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్. దీనికి మనం కీటో ఇనోల్ టాటమిజం అప్లై చేస్తే కనుక కీటో ఫామ్ కన్వర్టెడ్ ఇంటూ ఈనోల్ ఫామ్. అగైన్ ఈ ఈనోల్ ఫామ్కి థాలియం నైట్రేట్తో రియాక్షన్ చేస్తే అగైన్ ఈ డబల్ బాండ్ C కదా, మనం ఫస్ట్ స్టెప్లో చెప్పుకున్నట్టుగా ఒక డబల్ బాండ్ దగ్గర ఒక డబల్ బాండ్ అటాచ్ చేసిన కార్బన్ దగ్గర OH అటాక్ అవుతుంది, అదర్ డబల్ బాండ్ దగ్గర థాలియం అనేది అటాక్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, OH థాలియం, ఇక్కడ OH అటాక్ అయింది, ఇక్కడ థాలియం అటాక్ అయింది. ఐ మీన్ ఈ కార్బన్కి OH అటాక్ అయింది, ఈ కార్బన్కి థాలియం అటాక్ అయింది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ నుంచి OH బాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి H, ఇక్కడ నుంచి థాలియం, రెండు బాండ్ బ్రేక్ అయిపోతే కనుక వీ గెట్ బెంజోయిన్. అగైన్ మనం థాలియం నైట్రేట్ని యూస్ చేస్తే దట్ బెంజోయిన్ కన్వర్ట్స్ ఇంటూ బెంజైల్. లేకపోతే మన డైరెక్ట్గా అయినా కూడా బెంజోయిన్ కన్వర్ట్స్ ఇంటూ బెంజైల్ బై బెంజోయిన్ కండెన్సేషన్ అని చెప్పచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ synthetic application for thallium nitrate. This is about thallium nitrate. Thank you.